సెన్సెక్స్ 77,616.40 47 pts 6% పెరిగింది. అత్యధిక లాభం TCS 5.44% పెరిగింది. అత్యధిక నష్టం నెస్లే ఇండియా 1.94% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,211 2% వద్ద ఉంది. 2% పెరిగింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సెన్సెక్స్, నిఫ్టీ స్థిరంగా ముగిశాయి. ఇట్ స్టాక్స్ లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 77,616 మరియు 40 పైసలు వద్ద 6% పెరుగుదలతో ముగిసింది. నిఫ్టీ 24,211 వద్ద 2% పెరుగుదలతో ముగిసింది. TCS 2,181 మరియు 50 పైసలు 5.44% పెరుగుదల. HCL టెక్ 1,221 మరియు 20 పైసలు 4.91% పెరుగుదల. టెక్ మహీంద్రా 1,504 మరియు 50 పైసలు 3.42% పెరుగుదల. నేతృత్వంలో ఇట్ స్టాక్స్ ర్యాలీ నమోదు చేశాయి. భారత వాణిజ్య లోటు 5 నెలల గరిష్టం $30.43 బిలియన్లకు చేరింది. జూన్లో భారత వస్తు వాణిజ్య లోటు 5 నెలల గరిష్టమైన $30.43 బిలియన్లకు విస్తరించింది. యుఎస్, ఇరాన్ వివాదం నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ వస్తు ఎగుమతులు 15.5% పెరిగి $40.4 బిలియన్లకు చేరాయి. ఇందులో ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ ముందు నిలిచాయి. భారత జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.38%కు, ఆహార ద్రవ్యోల్బణం 5.32%కు పెరిగింది. భారత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 4.38%కు పెరిగి RBI లక్ష్యమైన 4%ని దాటింది. ఆహార ద్రవ్యోల్బణం 4.78% నుండి 5.32%కు పెరిగింది. మింట్ నిర్వహించిన 18 మంది ఆర్థికవేత్తల సర్వేలో అంచనా కంటే ఈ సంఖ్య అధికంగా నమోదైంది. ఆహార ధరల ఒత్తిడి కొనసాగుతున్నట్లు సంకేతం ఇస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ $73 మరియు 91 సెంట్లు బ్యారెల్కు స్థిరపడింది. సోమవారం క్రూడ్ ఆయిల్ $73 మరియు 91 సెంట్లు పర్ బ్యారెల్ వద్ద స్థిరపడింది. జూలై 10న $71 మరియు 41 సెంట్లు పర్ బ్యారెల్ నుండి పెరిగింది. యుఎస్, ఇరాన్ ఉద్రిక్తతలు మరియు హోర్ముజ్ జలసంధి అంతరాయాల భయాలు దీనిని నడిపించాయి. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ $73 మరియు 91 సెంట్లు బ్యారెల్కు స్థిరపడింది. మధ్యప్రాచ్య నష్టాలు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను రేకెత్తించడంతో యూరోజోన్ బాండ్ దిగుబడులు కూడా పెరిగాయి. గోల్డ్ $4,068 మరియు 60 సెంట్లు, సిల్వర్ $58 మరియు 83 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద స్థిరపడ్డాయి. సోమవారం గోల్డ్ $4,068 మరియు 60 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద స్థిరపడింది. జూలై 6న నమోదైన $4,155 మరియు 10 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ గరిష్టం నుండి తగ్గింది. సిల్వర్ జూలై 10న $59 మరియు 81 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ నుండి జారి $58 మరియు 83 సెంట్లు పర్ ట్రాయ్ ఔన్స్ వద్ద స్థిరపడింది. ICICI Pru AMC Q1 లాభం 23% పెరిగి ఇండియన్ రూపీ 964.63 కోట్లకు చేరింది. ICICI ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ Q1 FY27లో నికర లాభం 23% పెరిగి ఇండియన్ రూపీ 964.63 కోట్లకు చేరిందని నివేదించింది. భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో బలమైన వృద్ధిని ప్రతిబింబిస్తోంది. మాతృ స్టాక్ ICICI బ్యాంక్ ఎస్ఏలో 0.59% పెరుగుదలతో $1,409 మరియు 50 పైసలు వద్ద ముగిసింది. పురవంకర Q1 ప్రీ సేల్స్ 28% పెరిగి ఇండియన్ రూపీ 1,439 కోట్లకు చేరాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ డెవలపర్ పురవంకర Q1 FY27లో ప్రీ సేల్స్ 28% పెరిగి $1,439 కోట్లకు చేరాయని నివేదించింది. అధిక వాల్యూమ్లు మరియు ధర వృద్ధి దీనిని నడిపించాయి. కలెక్షన్లు కూడా 40% పెరిగాయి. భారత ప్రధాన నగర మార్కెట్లలో పటిష్టమైన గృహ డిమాండ్కు సంకేతం. USD/INR 95.61 వద్ద ముగిసింది. రూపాయి డాలర్ మారకంలో బలహీనపడింది. భారత రూపాయి US డాలర్ మారకంలో బలహీనపడింది. USD/INR రోజు 0.24% పెరిగి 95.61 వద్ద ముగిసింది. ఇటీవలి వారాల్లో కనిపించిన ఎత్తైన స్థాయిల సమీపంలో కొనసాగింది. విస్తరిస్తున్న వాణిజ్య లోటు మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలకు సంబంధించిన ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో రూపాయి ఒత్తిడిలో ఉంది. FD వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,068 మరియు 60 సెంట్లు 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,25,070 ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,068 మరియు 60 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $58 మరియు 83 సెంట్లు 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు.
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1808 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $58 మరియు 83 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $73 మరియు 91 సెంట్లు 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $73 మరియు 91 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.61 0.24% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.24% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 39 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3106 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3021 రూపాయలు. హైదరాబాద్ $994, 3191 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3128 రూపాయలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.